అఖండకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అనమాట. అది నార్త్ అమెరికాలో రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పేసి. 5 సినిమాలకి ఆ మార్క్ దాటారు అనేది హ్మ్. ఒక అరుదైన రికార్డుగా. టాప్ 5 సినిమాల్లో ఒకటని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రచారం దానికి జరుగుతోంది ఇంటర్నల్గా. జనరల్గా ఏ సినిమా అయినా కానీ 1 వీక్ సినిమాలే, వారోత్సవాలే, మనకు దినోత్సవాలు లేవు. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. భరద్వాజ గారు, అఖండకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అనమాట. అది నార్త్ అమెరికాలో రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పేసి. అవును, టాప్ 5 సినిమాల్లో ఒకటని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే $1 మిలియన్ క్లబ్లో 5వ సినిమాగా చెప్తున్నారు దీన్ని. గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి ఆయన ఈ వరుస సినిమాలు 5 సినిమాలు క్యాల్కులేట్ చేస్తూ వరుస సినిమాలు 5 సినిమాలకి ఆ మార్క్ దాటారు అనేది ఒక అరుదైన రికార్డుగా, అది కూడా మెన్షన్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేయటం అనేది చూసాం. అయితే నిజానికి అఖండ తాండవం అనే సినిమాకి అది విడిగా వాళ్ళు పుష్ చేసే పద్ధతిలో సినిమాని పుష్ చేసినట్టుగా అనిపించలేదు. అంటే ప్రొడక్షన్ హౌస్ వైపు నుంచి ఇతరత్రా రకరకాల ఇవి నడిచినాయి, ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇతరత్రా నడిచినాయి. అంటే డైరెక్టర్ గారు కొంతమందిని కూర్చోబెట్టుకుని డిస్కస్ చేయటము ఇలాంటివి నడిచినాయి. అలాగే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు దాని మీద నడిచినాయి. కానీ ఒక పద్ధతి ప్రకారం సినిమాని పుష్ చేయటానికి ప్రొడక్షన్ హౌస్ నుంచి శ్రద్ధ తీసుకుని ఒక స్కీమ్ చేసి నడిపినటువంటి కార్యక్రమాలు అయితే కనిపించలేదు మనకి. కానీ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలని పుష్ చేస్తే అవి కొత్త కొత్త నెంబర్లు క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భాలు చూసాం మనం. పర్టికులర్గా చిన్న సినిమాలకు సంబంధించి విపరీతమైనటువంటి పుషింగ్ జరిగింది కొన్ని సినిమాలకి. పేర్లు చెప్పక్కర్లేదు, కానీ దానివలన ఆ సినిమాలు ప్రయోజనం పొందాయి. అందుకని ఆ ఏరియాలో శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమాకి డెఫినెట్గా ఒక బిగ్ నెంబర్ క్రియేట్ అయి ఉండేదేమో అనిపించింది. మొన్న ఇది క్రిస్మస్ సెలవుల్లో నెంబర్స్, థియేటర్ల ఆక్యుపేషన్ కానీ చూసారా, అబ్జర్వ్ చేశారా మీరు? అవును, లేదు, స్టిల్ అది హాలిడేస్లో థియేటర్ వైపు కదులుతున్నారు జనాలు ఇప్పటికీ. 12వ తారీఖు సినిమా వచ్చింది, 11వ తారీఖే నిజానికి అవును మొదలైంది. అది మొదలైంది. ఆ మొదలవటం దగ్గర నుంచి రకరకాల చర్చలు జరిగినప్పటికీ ఇప్పుడు చూస్తే అంటే ఇప్పటికీ కూడా ఎవ్రీ వీకెండ్ థియేటర్లకు జనాలు వెళ్ళటం అనేది కనిపిస్తోంది, మల్టీప్లెక్స్ల్లో కూడా. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రచారం దానికి జరుగుతోంది, ఇంటర్నల్గా జరుగుతోంది. అది కనిపిస్తోంది, థియేటర్ల దగ్గర విజిబుల్గానే ఉంది. అది అవును, ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది సినిమా. కానీ ఈ దీన్ని ప్రమోట్ చేయాలి కదా, దీన్ని ప్రమోట్ చేయటం అనేది ప్రాపర్గా జరగటం లేదు. ఆ సినిమాకు వచ్చిన ఒక రెస్పాన్స్ని దాన్ని ఇంకొంచెం విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నాలు జరగటం లేదు ప్రొడక్షన్ హౌస్ నుంచి అనేదే ప్రధానమైనటువంటి ఇబ్బంది. అలా కాకుండా ఇప్పుడు చిన్న సినిమాలని పుష్ చేసినట్టుగా గనక చేయగలిగితే బాగుండేది అనేది అభిమానుల గొడవ. కానీ ఇప్పటికీ థియేటర్ దగ్గర స్ట్రాంగ్గానే ఉంది. అది థియేటర్ల దగ్గర జనాలు అది కనపడుతున్నారు, గట్టిగా కనిపిస్తున్నారు. అన్ని సెంటర్లోనూ ఉంది. అది కేవలం కొన్ని సెంటర్లు అని కూడా అనుకోనక్కర్లేదు. రిలీజ్ అయిన ప్రతి చోట స్ట్రాంగ్గానే ఉంది సినిమా. 10 రోజులు దాటిపోయిన తర్వాత కూడా జనరల్గా ఏ సినిమా అయినా కానీ 1 వీక్ సినిమాలే, వారోత్సవాలే, మనకు సద్దినోత్సవాలు లేవు అవును అని స్థిరపడిపోయిన సందర్భంలో ఇప్పటికీ సింగిల్ స్క్రీన్స్లోను మల్టీప్లెక్స్లోను సింగిల్ స్క్రీన్లో కొంచెం ఎక్కువ స్పందన కనిపిస్తోంది. మల్టీప్లెక్స్లో 70-80% నడుస్తుంది వీకెండ్స్లో ఆక్యుపేషన్. దీన్ని కొంచెం పుష్ చేయాలి కదా అనేది దీన్ని జనాల్లో తీసుకెళ్ళాలి కదా, సినిమా స్ట్రాంగ్ ఉందనేది. ఇంకా అది జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ప్రాపర్గా జరగలేదు అనే ఒక అసంతృప్తితో పాటు అది ఇతర భాషల్లో కూడా ప్రాపర్గా పుష్ చేయలేదు వాళ్ళు. సెకండ్ అంటే రిలీజ్ డేట్ మారింది. అవును, ఆ మారిన రిలీజ్ డేట్ విషయంలో కొంచెం హడావిడి జరిగింది. ఈ హడావిడి జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు. ఇది జరుగుతున్న సమయంలోనే వాళ్ళు ఇతర భాషల్లో దాన్ని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళగలిగి ఉంటే
అంటే ఈ డిలే కావటానికి ఉన్నటువంటి దానికంటే కూడా డేట్ మారింది అనేది చెబుతూ సినిమాని అక్కడ కూడా స్ట్రాంగ్గా ప్రమోట్ చేసి పుష్ చేసి ఉంటే ఈ అక్కడ కూడా ఇదే రెస్పాన్స్ కనిపించి ఉండేదేమో అనేది ఒక ఆశ. అంటే మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఒక బిగ్ స్టార్కి అక్కడ రిసెప్షన్ ఎలా ఉంది అనే దానికంటే కూడా మీరు క్రియేట్ చేసినటువంటి ఇదేమిటి, ఇంపాక్ట్ ఏంటని, ఆ సినిమాకు సంబంధించి మీ కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. అందుకని అదొక డిసప్పాయింట్మెంట్ ఉంది జనాల్లో, అభిమానుల్లోనూ, అలాగే ఆ సినిమాని ఇష్టపడుతున్నటువంటి వాళ్ళల్లో కూడా అది ఉంది. అక్కడ ప్రాపర్గా వెళ్ళుంటే ఇక్కడ ఇంకొంచెం దాని ఇంపాక్ట్ పడి ఉండేది. అదే మనకి గతంలో పుష్ప 1కి సంబంధించి తెలుగులో నిజానికి మార్నింగ్ షోకి వచ్చిన టాకు డివైడ్ టాకే. కానీ ఎప్పుడైతే అది హిందీ బెల్ట్లో కనెక్ట్ అయింది అనే వార్త సర్క్యులేట్ అయిందో ఇక్కడ ఇమీడియట్గా ఇక్కడ దాని ప్రభావం కనిపించింది, ఇక్కడ రైజ్ అయింది, ఆ మాట పక్కకి వెళ్ళిపోయింది. మార్నింగ్ షోకి వినబడినటువంటి డివైడ్ టాక్ అనేది పక్కకి వెళ్ళిపోయి సినిమా ముందుకు వెళ్ళిపోయింది. అది కదా చేయవలసింది, ఒక సమగ్రమైనటువంటి పబ్లిసిటీ వ్యూహంతో వెళ్ళలేదు అనేది చాలా ప్రధానంగా కనిపిస్తోంది అఖండ తాండవం విషయంలో. అందుకని ఈ లోపం ఎవరిది అనేది కూర్చుని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్దర్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ప్రతి పెద్ద హీరోకి ఒక అనివార్యమైనటువంటి బాధ్యతను కూడా అఖండ తాండవం అనేది ముందుకు తీసుకొచ్చింది. అంటే సినిమాని జనంలోకి తీసుకెళ్ళటానికి వీళ్ళు పన్నుతున్నటువంటి వ్యూహాలు ఏమిటి, ఏ మార్కెట్లో ఏ వ్యూహంతో పెడుతున్నారు అనేది కూడా హీరోలు ఇన్వాల్వ్ అవ్వక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసింది ఇది. అలాగే ఇతర బ్యాక్లాగ్స్ ఏవైనా ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి ఒక అనివార్యతను ముందుకు తీసుకొచ్చింది. అంటే ఆన్ ఆఫ్ ఏ సడన్ అంటే ఫైనల్గా పెద్ద హీరో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రాజెక్టు తాలూకా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే ఈ ప్రభావం స్ట్రైట్ అవే హీరో మీదే పడుతుంది. సినిమాని జనంలోకి తీసుకెళ్ళడానికి హీరో ఎంతో ఉపయోగపడతాడో, ఇది ఎప్పుడైతే ఇబ్బందిని ఎదుర్కొందో ఆ హీరో మీద ఈ ప్రభావం కూడా పడుతుంది, ఆ ఇమేజ్ మీద ఈ ప్రభావం పడుతుంది. ఇది ఇతర హీరోల అభిమానులు దీన్ని వాళ్ళు అనువుగా తీసుకుని ముందుకెళ్ళేటువంటి ఇది కూడా జరుగుతుంది. అది కూడా చూసాం మనం ఈ సినిమా సందర్భంగా. అందుకని ఇలాంటివి జరగకుండా ముందే ప్రాజెక్టుకు సంబంధించి రిలీజ్ డేట్ దగ్గర నుంచి అన్ని రకాల వెరిఫికేషన్స్ చూసుకోవాల్సినటువంటి ఒక బాధ్యతను హీరోల ముందుకు తీసుకొచ్చింది కూడా అఖండ తాండవమే. డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ప్రాజెక్టులకు ముందు వెనక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక అనివార్యతని కల్పించింది. ఇప్పటికీ కూడా జనాలు ఫీల్ అవుతుంది ఏంటంటే ఆ సినిమా మీద ఏం మాట్లాడినా ఏం జరిగినా కానీ దానికి ఆ కంటెంట్కి కనెక్ట్ అయ్యే జనాలు కొంతమంది ఉన్నారు. అంటే వ్యూహంలో వాళ్ళు ఎక్కడా తడబాటుకి గురి కాలేదు, సినిమాకి సంబంధించి ఒక స్కీమ్ చేసుకున్నారు వాళ్ళు, ఆ స్కీమ్ ప్రాపర్గానే వర్కౌట్ అయింది అనేది అయితే అర్థమైంది. అది డైరెక్టర్ గారికి అర్థమైనట్టుగా నాకు అనిపిస్తోంది. ఓకే, ఆయన కొంచెం ఏదో తిప్పలు పడి మొత్తానికి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తనకి తోచిన మేరకు, తనకి సాధ్యమైన మేరకు తీసుకెళ్ళాడు ఆయన. కానీ ప్రొడక్షన్ హౌస్ నేరుగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపించట్లా మనకి. ఇది ఏ కారణమైనా కావచ్చు కానీ దానికి ఉండే ఇబ్బంది దానికి ఉంది. అదేలేండి, మీరు అడిగింది నాకు అర్థమైంది. మీరు అనేది కలెక్షన్స్ నెంబర్స్ హడావుడి కనపట్టలేదు, అంటే ప్రమోట్ చేయాలి కదా. అదే వస్తున్న కలెక్షన్ పోస్టర్ రూపంలో ప్రమోట్ చేయలేదు కదా. పోస్టర్ రూపమనే కదా, రకరకాలుగా ఇప్పుడు చాలా చిన్న సినిమాలకి జరిగినటువంటి పుషింగ్ మనం చూసాం. అవునవును, అది కనిపించాలి ఈ సినిమాకి. నిజానికి అలాంటి ప్రయత్నం చేసినటువంటి సినిమాలు వాటి స్థాయిని మించిన నెంబర్లు క్రియేట్ చేసిన పరిస్థితి కూడా చూసాం మనం రీసెంట్గానే. అలా జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ఖచ్చితంగా వాళ్ళు వ్యూహాత్మకంగా చేసి ఉండాలి. వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు కాక, అదే వాటి వలన ప్రాజెక్ట్ కిల్ అవ్వకూడదు కదా. అందుకని ఆ రకమైనటువంటి జాగ్రత్తలు కూడా భవిష్యత్తు ప్రాజెక్టులకు తీసుకోవాల్సినటువంటి ఒక అనివార్యతను తీసుకొచ్చింది అది. చూద్దాం, ఇప్పుడు మనకి సంక్రాంతికి వచ్చే సినిమాలు 9th వరకు కూడా పెద్ద సినిమాలు, పెద్ద హీరో సినిమాలు అనేది
9th ఉంది, మళ్ళీ 12వ తారీఖు ఉంది, ఆ తర్వాత రవితేజ గారి సినిమా ఉంది. అదే అంటే 9th వరకు కూడా థియేటర్లో కొంత ఉండే అవకాశం ఉంది కదా అక్కడ. ఇది ఉంటుంది, ఇది అంటే తర్వాత కూడా నడుస్తుందని అనుకుంటున్నాను నేను. ఓకే. తెలుగు మార్కెట్లో ఆ సినిమాకి ఒక 50 రోజుల పోస్టర్ పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఓకే, లాంగ్ రన్. లాంగ్ రన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ సైలెంట్గా పెడుతోంది సినిమా. సైలెంట్గా తను ఎక్కడ ప్రభావం వేసిందో ఆ ఆడియన్స్ని గ్రాప్ చేసుకుంటూ అలా సైలెంట్గా పెడుతోంది. జనరల్గా బాలకృష్ణ గారి సినిమాలు అలా సైలెంట్గా వెళ్ళటం అనేది ఉండదు. కానీ ఈ సినిమా సైలెంట్గా పెడుతోంది. అందుకని ఇంకొంచెం హడావిడి జరగాల్సి ఉంది, జరగలేదు అనేటువంటి పెయిన్ ఉంది జనాల్లో.